నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ, అది రిలీజ్ అయిపోయింది. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ మిస్టర్ సత్యనారాయణ గారు అండ్ హీరో అభినయ్. అందరికి నమస్కారం అండి. సో నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ, అది రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయింది. సార్ సినిమాలు చేశారటండి, 2 సినిమాలు, తప్పలేదు. అప్పుడు సినిమాలు చేశారు, తర్వాత ఆయన దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని తెలుసుకున్న తర్వాత మారాడు అనుకోవచ్చు, తప్పేమీ లేదు. గత హిస్టరీని చూపించి నేను ఏమైనా బ్యాడ్ చేయట్లేదు. అయితే ఇంత పెద్ద హత్య కేసుని దారి తప్పించేసి మత విద్వేషాలు రేపాలని ఎందుకు చూసినాడు, అది ఇప్పుడు నా పాయింట్. దీనిలో సార్ ఒక వీడియో మాట్లాడాడు. ప్రతి యవనస్తుడికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి పురుషుడికి నేను చెప్తున్నాను, 2 చేతులెత్తి నమస్కరించి జోడించి చెప్తారు. అవసరం లేని కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, నాకంటే చిన్న వాళ్ళైనా కూడా పర్లేదు. స్త్రీ వ్యామోహంలో పడి జీవితాలని అర్థాంతరంగా కోల్పోయిన వాళ్ళు 100ల మంది మన ముందున్నారు. స్త్రీ జోలికి వెళ్ళావా, నువ్వు సేవకుడివైనా, నువ్వు ఒక ఇంట్లో మంచి పేరు కలిగిన వాడివైనా, సంఘాన్ని నడిపిస్తున్న కాపరివైనా, బాగున్న బ్రతుకు బాగున్నట్టుగా నువ్వు క్రీస్తులు ముందుకు నడిపించగలిగితే పర్లా. స్త్రీ జోలికి వెళ్ళావా, నీ పరిశుద్ధత అంతా కూడా మలినమైపోయింది. సినిమా డైలాగ్ ఉంటుందండి, అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించాడు. సేమ్ డైలాగ్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నాడు, సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు, వచ్చిన తర్వాత ఒక బ్రతుకు మార్చుకుని అయితే ఓకే, కానీ పాస్టర్లు ఎవరు కూడా ఇలా ఇప్పుడు ఈయన చెప్పినట్టే ఏంటి స్త్రీ వ్యామోహంలో పడరు. ఎందుకంటే వాళ్ళు ఇహలోక సుఖాలన్నింటినీ కూడా తెదింతారు. ఆల్మోస్ట్ వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారండి. కానీ నేను చూశాను, వీళ్ళ హిస్టరీ ఏంటి అసలు, వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి. అరే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది, వీళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నారంటే వీళ్ళు ఏంటి మ్యాటర్ ఏంటని ఒకసారి నేను జస్ట్ ఎట్టగొట్టినట్టు వచ్చింది మొత్తం చరిత్ర అంతా. ఏమండి, నేను అంతా చూపించను కానీ జస్ట్ కొంచెం చూపిస్తానండి. అభినయ్ దర్శన్ గారి భార్య గారట, నాకు యూట్యూబ్లో దొరికింది వీడియో. మేడం చెప్తున్నారు, 2 పిల్లలు ఉన్నారట ఆవిడికి, ఇంకా విడాకులు ఇవ్వకుండా సార్ వేరే ఆవిడతో ఉన్నారట. మరి ఇప్పుడు ఒకవేళ పాస్టర్లు ఎవరు ఇలా ఉండరండి. ఇలాంటి వ్యక్తిని చూస్తే సమాజం ఏమనుకుంటుందంటే, అరే పాస్టర్లు అందరూ ఇలా ఉన్నారేమో, పాస్టర్లందరికీ ఇదే పనేమో అని మొత్తం పాస్టర్లందరినీ అపార్థం చేసుకుంటున్నారండి. నా బాధ ఏంటంటే వీళ్ళ పాస్టర్లు కాదు, ఆ పాస్టర్ అనే పదాన్ని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తులు మాత్రమే. అయితే యాక్చువల్గా ఇలాంటి వీడియో ప్లే చేయకూడదు, నాకేం వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడాలని కాదు, కానీ వీళ్ళ పాస్టర్స్ కాదు, పాస్టర్స్ అయితే ఇలా బిహేవ్ చేయరు అంటానికి ఆధారాలు చూపిస్తున్నాను మీకు. ఈవిడ వీడియో పబ్లిక్లోనే ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు. దేవనామానికి మహిమ కలుగును గాక. లైటింగ్స్, మరి కెమెరాస్, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్ నేను సమకూర్చి ఇచ్చానండి. ఒకవేళ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఆయన కొనిచ్చిందట ఆవిడ. మీకు కావాలంటే ఇది మీకు నెట్లో యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. అభినయ్ దర్శన్ గారి ఫస్ట్ వైఫ్ అని కొడితే వచ్చేస్తుంది. ఆవిడకి డైవర్స్ కూడా ఇవ్వలేదు. ఈ వీడియో అంతా చూడండి, దాదాపు 40 నిమిషాలు ఉంది, 43 నిమిషాలు. డైవర్స్ కూడా ఇవ్వకుండా 2 పిల్లలతో వదిలేసి మరి సారు ఇంకొక స్త్రీ వ్యామోహంలో ఎలా పడ్డాడు. ఆయనేమో బయట బోధిస్తాడు కానీ ఆయన ఆచరించడు. వీళ్ళు పాస్టర్స్ అండి. ఈరోజు మొత్తం ఇది హత్య అని నమ్మించేయడానికి, పాపులర్ అయిపోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తాడు ఇతను. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ నన్ను విమర్శిస్తుంది, అవతల పార్టీ నాకు ఏమైనా అవినీతో లేకపోతే అక్రమ సంబంధం ఏమైనా అంటగడుతుంది. నేను రాజకీయ నాయకుడిని. పాస్టర్లకి ఏంటండి పరిస్థితి? ఆయన నిజంగా పాస్టర్ అయితే అలా చేస్తాడా? నేను చెప్పేది ఏంటంటే పాస్టర్స్ కాదు, కానీ పాస్టర్స్ అని పెట్టుకుని జనాల్ని, క్రిస్టియన్ సమాజాన్ని మోసం చేస్తారు. ఎందుకంటే క్రిస్టియన్స్కి పాస్టర్ గారు అంటే ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. అది పాస్టర్ గారు వచ్చారు, ఇంటికి వచ్చారంటే ఆ వేళ ఏంటి బెస్ట్ ఏదో వండి పెట్టాలి, లేకపోతే ఆయన ఎంత బెస్ట్గా చూసుకోవాలి, ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి.
ఎందుకంటే ఈయన మన కోసం మంచి మాటలు చెప్తాడు, దేవుడి కోసం మన 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 సమస్యల కోసం దేవుడిని అడుగుతాడు అనేంత గొప్పగా చూసుకుంటాం ఆ పాస్టర్ గారు అనే వ్యక్తిని. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము పాస్టర్లు అని చెప్పుకోవడం ద్వారా ఈ క్రిస్టియన్లు, అమాయకమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోసం చేస్తున్నారండి. ఎలాంటి 4-5 నాకు గత 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్ గా క్రైస్తవుల పక్షంలో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నా కంఠాన్ని ఆపేయాలని, నా నోరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక చాలా కుట్రలు పడుతున్నారు. విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ, భయంకరమైనటువంటి పదజాలను వాడుతూ నన్ను చంపేస్తామని, నన్ను వీడియోస్ ఆపకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తామని, నేను ఫాలో చేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు ఎవరి మీద అనుమానం ఉందంటే, వస్తున్నటువంటి కాల్స్ ఎవరి అనుచరులు అంటే మహాసేన రాజేష్ యొక్క అనుచరులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, కొంతమంది హమారా ప్రసాద్ అనుచరులు ఫోన్ చేస్తున్నారు, కొంతమంది కర్ణాటక సుకుమార్ నుంచి అనుచరులు ఫోన్. వీళ్ళు ఒక తెలివైన స్ట్రాటజీ ఒకటి పాటించారండి. ఇప్పుడు నన్ను చాలా మంది అభిమానిస్తారు క్రిస్టియన్స్, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏది నా స్వార్థం కోసం ఏమి కోరుకోను, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వెళ్తాం తప్ప. సో క్రిస్టియన్స్ నుంచి రాజేష్ని దూరం చేయాలి అంటే క్రిస్టియన్కి వ్యతిరేకమైన ఒక అమారా ప్రసాద్తోనో కరుణాకర్ సుగ్నాతోనో రాజేష్ని కలిపి చూపిస్తే క్రిస్టియన్స్ అందరూ అరే రే 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 రాజేష్ అన్న వాళ్ళతో కలిసిపోయాడా అనుకోవాలని ఒక గొప్ప ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు చేసే ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో అని బయటపడుతున్నాను కదా, అందుకని నన్నే యాంటీ క్రిస్టియన్ చేసేది. నేను చంపుతాను బెదిరి నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటయ్యా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వీళ్ళు నలుగురు ఏంటంటే, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చేశారు, నెక్స్ట్ మమ్మల్ని ఆయన చెప్పేశారు, నెక్స్ట్ మమ్మల్ని చంపేస్తారు. అంటే ఆయనకి ఇప్పుడు అంతమంది జనం రావడం చూశారు, తర్వాత మేమే 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 అంత బయట చేస్తుంది మేమే అంటం ద్వారా ఈ ప్రజలందరూ మాకు కూడా వచ్చేస్తారనే అపోహ. సార్ నిన్న రాజమండ్రిలో రాజమహాసాన్ మీద కేసు పెడతాను, వచ్చేయండి మీరు అందరు కదిలి అన్నారు. ఎవడో వెళ్ళలేదట, అందుకని సార్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ జరిగింది పాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారు అనే మాట విని ఆయనంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా రోడ్లెక్కేశారు చంపబడ్డారు అన్నాక. అందుకని వీళ్ళు జనాల్ని రెచ్చగొట్టాలంటే చంపబడ్డారు అని చెప్పడం ద్వారా ఇంకా రెచ్చగొట్టొచ్చనే కేవలం ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకుంటున్నారు. లేదా ఏళ్ళ జోలికి ఎవరు వెళ్తారండి? ఎల్లో మామూలు బయట తిరుగుతూ ఉంటారు. నా కారు మీద ఒకసారి మొత్తం 200 మంది దాడి చేశారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఇంటి మీదకి వచ్చారు. కానీ నేనే ఎప్పుడు అక్కడే చెప్పలేదు నన్ను ఎవరు చంపేపోతున్నారు, నాకు థ్రెట్ ఉంది, నాకు ఎలాగుంది, 30 కేసులు రౌడీ షీట్, అయ్యి బాబు 22 రోజులు జైలు. ఎలాంటి సెంటిమెంట్ నేను క్లెయిమ్ చేసుకోలేదు ఈరోజు. వీళ్ళు కావాలని నేనే నెక్స్ట్ అసలు ప్రవీణ్ గారిని ఎవరు చంపలేదురా మొర్రా అంటే ఆయన చంపేశారు, అది వచ్చే తర్వాత వచ్చి కూడా మాదే. ఇలా తప్పుదో పట్టిస్తున్నారండి. వీళ్ళ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను హిందువుల్ని ముస్లింలు కోరేది ఏంటంటే, వీళ్ళని చూసి క్రైస్తవులందరూ ఇలా ఉన్నారని అపోహపడకండి దయచేసి. వీళ్ళు అన్ని మతాల్లోనూ దొంగలు లాంటి వాళ్ళే, అన్ని మతాల్లోనూ స్వార్థపరులు లాంటి వాళ్ళే వీళ్ళు తప్ప వీళ్ళకి క్రిస్టియానిటీకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీ చెప్పిన ఏ విలువలు వీళ్ళు పాటించట్లేదు. తప్పుడు కేసు పెట్టమని దేవుడు చెప్పాడండి? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నేను బెదిరించాను లేదా నా అనుచరులు ఎవరు బెదిరించరు, ఎవరు మా వాళ్ళు అసలు ఎవరిని బెదిరించరు. ఎవడైనా తిడితే 4 తిట్లు మేమన్నా పడతాం తప్ప చంపేస్తాం పొడిచేద్దాం అనేది ఏమి ఉండదు. అయితే చంపేస్తున్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేసి ఓ తప్పుడు కేసు పాస్టర్లు ఎవరైనా పెడతారా? అలాగా ఎవరు పెట్టరండి. కేవలం ఇలాంటి పాస్టర్లు అని చెప్పుకు తిరిగే కొద్దిమంది ముసుగు దొంగలు, ముసుగు వీరులు వీళ్ళు చేస్తారు అలాంటి పనులు. వీళ్ళు నా మీద ఒక 10 వీడియోలు 100 వీడియోలు పెట్టుకోమని నాకేం కొత్త నన్ను విమర్శించడం. కానీ వీళ్ళ పట్ల మాత్రం క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండండి. హిందువులు ముస్లింలు వీళ్ళని చూసి క్రిస్టియానిటీని అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సార్ అయిపోయిందండి, నెక్స్ట్ ఇంకో సార్ని పరిచయం చేస్తాను. ఈ సార్ కూడా పెద్ద సార్ అట, నాకు పరిచయం లేదు కానండి. ఈ సార్ మృత్యుంజయ గారటండి, నా బిషప్ గారట. బిషప్ జనరల్గా బిషప్ అంటే అర్థం మనకి డిక్షనరీ అర్థం పెద్ద, సంఘ పెద్ద, కుల పెద్ద సంథింగ్. కానీ ఈ సార్ బిషప్ అని పెట్టుకున్నారటండి. మరి ఎవరికి పెద్దో నాకు తెలీదు. ఈయనకి ఏమైనా సంఘం ఉందా, చర్చ్ ఉందా, మరి ఏం చేస్తారో అది కూడా నాకు తెలీదు. కానీ ఈ సారు ఎప్పుడు నా గురించి పెద్ద పెద్ద ఎస్ఏలు రాస్తున్నాడట. రాజేష్ మహాసేన్ అలా చేశాడు, ఇలాంటి దుష్టుడు, దుర్మార్గుడు, క్రిస్టియన్ వ్యతిరేక, అది ఇది అని చాలా రాస్తుంటే నాకు అవన్నీ ఇప్పుడు పంపించారు. ఈయన నిన్న ఇక్కడ పాస్టర్ గారు అరెస్ట్ అయ్యారట అక్కడ తెలంగాణలో. పాస్టర్ గారులేండి, దొంగ పాస్టర్. ఓ దొంగ పాస్టర్ అరెస్ట్ అయితే ఈసారి రాసాడట, ఏం కంగారు పడకండి, రాజేష్ క్రైస్తవ జనోద్ధారకుడు ఉన్నాడు, ఆయన వస్తాడని వ్యంగ్యంగా రాసాడట. ఈసారి క్రైస్తవ జనోద్ధారకుడు అని నేను ఎక్కడ చెప్పలేదండి. కాకపోతే